ఇస్సాకయ్య గారికి వందనాలండి. మాది ఇక్కడే గుంటూరు. రజని నా పేరు. మా అబ్బాయి బీటెక్ చదివేటప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్లో మచ్చ ఉంది, బ్లడ్ మచ్చగా మారింది అని చెప్పారు. అలా టెస్టులు చేసి 3 సంవత్సరాలు కోర్సు వాడితే తగ్గిపోయిద్ది అన్నారు. మళ్ళీ సంవత్సరంన్నర అయిన తర్వాత నీకు ఆపరేషన్ చేయాలి, మెడిసిన్ వాడితే తగ్గదు అని చెప్పారండి. అలా అయిందండి అని బయట మేము డాక్టర్లకు చూపించామండి. ఒక్కొక్క డాక్టర్ అన్నారు. ఒక డాక్టర్ ఏమో సెకండ్ ఒపీనియన్ అన్నారు, ఒక డాక్టర్ ఏమో ఒకవైపు ప్రాబ్లం ఉంటే ఒకవైపు నరాలు పనిచేయవు, ఇంకోవైపు ప్రాబ్లం ఉంటే ఇంకోవైపు పనిచేయవు అని చెప్పారు. అలా కాదులే అని మా అమ్మోళ్ళు 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారండి. ఒక్కసారి ప్రేయర్ చేయించుకొని వెళ్దురా అమ్మ అంది. మేము ఆ రోజు చూసి వెళ్దామని వచ్చామండి. అయ్యగారు ఆశీర్వదిస్తూ ఒక్క మాట చెప్పి అయ్యగారు బ్రెయిన్లో మచ్చ అంటున్నారంటే ఆశీర్వాదం నా మొహాన చల్లి తగ్గిద్ది పోమ్మ అని చెప్పారు. మళ్ళీ టెస్టులు రాస్తే ఆ టెస్టుల్లో నార్మల్ అని వచ్చింది. మొదటి టెస్ట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి 6 నెలలు వాడదాం అమ్మ అన్నారు. సరే మళ్ళీ ఇంకో టెస్ట్ రాశారు. నేనైతే అప్పటికి 6 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇది 7వ నెల కదా, అయ్యగారు చెప్పారు కదా ఇలాగా 7వ నెల వచ్చేసిందిలే, ఒక్కసారిగా ఈ మెడిసిన్ ఆపేస్తే బాగుండు అనుకుంటా వెళ్ళాము హాస్పిటల్కి. ఆ రోజు రిపోర్ట్ చూడకుండా కూడా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇంకా హాస్పిటల్కి రావద్దు, నీకు నార్మల్ అయిపోయింది, తగ్గింది అని చెప్పాడండి. మళ్ళీ ఇంకో సాక్ష్యం, మా అబ్బాయికి పోయిన నెలలో బీటెక్ కాలేజీ మంచి కాలేజీ కావాలి అయ్యగారు అని అడిగాను. వస్తుంది పోమ్మా అని చెప్పాడు. మా అబ్బాయికి సీట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ అని వచ్చింది. అలాగే నాకు కూడా బాగోపోతే ఒకరోజు చెప్పాను, గర్భసంచి ప్రాబ్లం అయ్యగారు అని. నా నోట్లో ఆశీర్వాదం నూనె పోసి నాకు ఒక అరటికాయ ఇచ్చాడు. నాకు ఇప్పుడు బాగుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.